దేవా అయితే ఇంక మిథునకు ఫోన్ చేసిన తర్వాత ఇంక తను ఎక్కడున్నాడా ఏంటా అని చెప్పని తను చాలా కంగారు పడి తనైతే వెతుక్కుంటూ పోతుంది. ఇంక తీరా అక్కడికి వెళ్ళి తనని కాపాడి చేసిన తర్వాత తనకొచ్చిన బిరుదేంటంటే, "నువ్వే మా కొడుకుని ఏదైనా చేపిచ్చావా?" అని చెప్పనని తననైతే ఇంక శారద, అలాగే భాను వాళ్ళు మాట్లాడతారు. ఇంకదంతా మాట్లాడినా కానీ ఇంక దేవా కోసం అంతా భరిస్తూ అక్కడే ఉంటుంది. ఈ లోపల ఇంక రిషి కూడా అలాగే హర్షవర్ధన్ అయితే తనని ఒప్పించి ఇంక తీసుకొనైతే వెళ్తారు. ఇంక వెళ్ళిన తర్వాత మెహందీ ఫంక్షన్‌లో తను చేసిన దాన్ని గుర్తు చేసుకొని ఇంక రిషి అయితే, "నేను నీకు గిఫ్ట్ ఇచ్చిన తర్వాత నువ్వు నీ నుంచి నేను సంతోషంగా వచ్చి నాకు నువ్వంటే ఇష్టం దేవా అని చెప్తావని అనుకున్నాను. కానీ నువ్వేం చెప్పకుండా దేవా కోసం రావడం ఏంటి మిథున నువ్వు? అయినా దేవా కాబోయే భార్య ఉండంగా నీకే ఎందుకు ఫోన్ చేశాడు?" అని చెప్పనని అంటూ ఉంటే, ఇంక ఒక మనిషి ఆపదలో ఉంది అనుకున్నప్పుడు మనకు ఫోన్ వస్తే కాపాడడం తప్పా రిషి అని అయితే అడుగుతుంది. "లేదు లేదు. లేదు. నా మిథున అట్లా ఉండకూడదని చెప్పనని." ఇంక త్రిపుర అయితే మాత్రం, "మీరేదో పెద్ద గొప్ప ప్రేమ జంట అయినట్టు మీ ఇద్దరికి పెళ్లి జరుగుతుంది అని చెప్పని మీరు సంతోషపడుతున్నారు. ఆల్రెడీ నా తమ్ముడు మిమ్మల్ని ఇద్దరిని విడగొట్టే పనిలోనే ఉన్నాడు. ఆఖరికి ప్రాణాలు తీయడానికైనా వెనకాడ్డువాడు" అని చెప్పన్నట్టుగా త్రిపుర అయితే అనుకుంటుంది. ఇంక రిషి పెట్టిన గోరింటాకైతే మిథునకు పండిందని చెప్పని, ఇంక తను నేను నిజంగా చాలా టెన్షన్ పడుతూ ఉన్నాను. నీకు ఎలా వస్తుందా ఏంటా అని చెప్పనని. కానీ ఆ దేవుడు నా మీద కరుణించి చూపిచ్చాడు. నాకు నీ మీద ప్రేమ ఉండడం కాదు, నీ మనసులో నా మీద ప్రేమ ఎంత ఉందా అని చెప్పని దేవుడు పరీక్ష పెట్టి నన్ను దాంట్లో గెలిపించాడు. అందుకే ఈ చిన్న గిఫ్ట్ అని చెప్పని మిథునకైతే ఒక గిఫ్ట్ అయితే ఇస్తాడు. దాన్ని చూసి ఇంక మిథున అయితే